శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండి. అంటే సెక్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు యోనిలో ఎప్పుడైతే పెనైల్ పెనట్రేషన్ జరుగుతుందో అది చాలా త్వరగా, అంటే లెస్ దాన్ 1 minute లేదా 4-5 attempts స్ట్రోక్స్ అయిపోయిన వెంటనే మీకు గనక వీర్యం గనక లీక్ అయితే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. అంటే మీరు దాదాపు 60 seconds కూడా సెక్షువల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయట్లేదు అనేదాన్ని మనం జనరల్గా శీఘ్రస్ఖలనంగా చెప్తూ ఉంటాము. కొందరు అంటూ ఉంటారు, సార్ ఫోర్ ప్లే అప్పుడే కారిపోతుంది సార్, అంటే లీక్ అయిపోతూ ఉంటుంది. ఏమండి, నాకు పేషెన్స్ ఏ భాష విధానం చెప్తే మీకు రీచ్ అవుతుందని మాత్రమే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. కానీ ఆ విధంగా చెప్తేనే మీకు రీచ్ అవ్వాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఎవరికైతే ఫోర్ ప్లే అప్పుడే మీకు ఎప్పుడైతే సీమన్ లీక్ అనేది జరుగుతూ ఉంటుందో యూజువల్గా దాన్ని ఖచ్చితంగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. ఒకటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఫస్ట్ టైము మీరు మీ పార్ట్నర్తో కలిసినప్పుడు కొంచెం ఎంతైనా టెన్స్గా ఉంటుంది. నెంబర్ 2, మీ ఎన్విరాన్మెంట్, బయటంతా తిరిగి వచ్చారు, ఏదో టైం అయింది మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళాలి అనే హడావిడి. నెంబర్ 2, ఏమో సార్ ఇంతకుముందు లాస్ట్ 2 months పెళ్ళయింది కానీ ఇంకా చేస్తానో లేదు, ఇప్పుడు కూడా త్వరగా అయిపోతుందేమో సార్, ఏమో లేదు సార్ ఈరోజు అవాయిడ్ చేద్దామా సార్, లేదంటే ఈరోజు జూ పార్క్ కొంగట్లో చోట సాటర్డే ప్లాన్ చేసుకుంటున్నాం సార్. దీన్ని అగైన్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. వీడికి ఒక భయం పట్టుకొని ఉంటుంది, నేను చేస్తే నా పార్ట్నర్ సాటిస్ఫై అవుతుందో లేదో, ఒకవేళ చేసి ఆమె డిసప్పాయింట్ అయితే ఎలాగో నాకు శీఘ్రస్ఖలనం. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ చాలా డేంజర్. నిజంగా మీకు ప్రాబ్లం ఉండదు కానీ ఆ భయం మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రెండవ కారణము మీ సెక్షువల్ హార్మోన్స్లో బ్యాలెన్స్ తప్పడం. మరీ చెప్తుంటాను, ఒక్క టెస్టోస్టెరోన్ తీసుకొచ్చి నార్మల్ ఉంది నాకెందుకు శీఘ్రస్ఖలనం అవుతుంది అంటుంటారు. నో, మీకు చెప్పిన 4 నుంచి 5 హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. మూడవ కారణం సీమన్లో ఇన్ఫెక్షన్స్. అంటే ఏంటి, ప్రోస్టటైటిస్ కానీ సెమినల్ వెస్కులైటిస్లో కానీ మీకు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో యూజువల్గా ఏమవుతుందంటే వీళ్ళకు ఈ వీర్యం అనేది, అంటే సీమన్ అనేది ఎర్లీ లీక్ జరుగుతూ ఉంటుంది. ఇది మూడవ కారణము. సో మీరు ఈ శీఘ్రస్ఖలనానికి సింపుల్ రీజన్ ఏందో ఒకసారి మన దగ్గరికి ఆండ్రాలజిస్ట్ని కలిశారనుకోండి, రీజన్ తెలుస్తుంది. రీజన్ తెలిసింది అంటే వాటికి సంబంధించిన సొల్యూషన్ అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. నెంబర్ 2, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ నేను కన్సిక్యూటివ్ వీడియోస్లో మీకు చక్కగా చెప్పడం జరుగుతుంది.